ముచ్చట్లు ముళ్ళెలు మరి ఎట్లా ఏంది ఏం కథ రాయవారి శుద్ధులు లోకం మీద ఏం జరుగుతుంది ఇవన్నీ పెద్ద మనిషి ఓ బార్బూరు బచ్చలపేట వరంగల్ ఎరక తుర్తిరా మూత మోగిచ్చిండట మరి ఆ సభ గురించి ఏంది ఏం కథ అనేది ఇవాళ మనం మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇక మరి ముందుగాల మహాపత్రికలో ఈ 100 కోట్ల ధన ప్రవాహం ఎక్కడిది ఎవరైనా భువనగిరి ఎంపీ చామల కిరణ్ ముంగడేసిండు ఏంది కళ్ళు బైర్లు గమ్మే ఈ సభ ఏర్పాట్ల సొమ్ము ఎక్కడిది కూలిన కాళేశ్వరందా ధరణి దోపిడి సొమ్మా బిల్డర్ల దగ్గర దోచిన అదనపు ఫ్లోర్ల సొమ్మా బీఆర్ఎస్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నల వర్షం చూద్దాం ఏమన్నాడో చూద్దాం ముందుగాల మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు పెడుతూ ఊహకందనంత ధన ప్రవాహం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ 100 కోట్ల సొమ్ము ఎక్కడిదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించెను. ఒకవేళ ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయని ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ 100 కోట్ల ఖర్చుతో వరంగల్ సభ నిర్వహణ చూస్తుంటే కళ్ళు చెదరడంతో పాటు తెలంగాణను ఎంత మేర దోచుకున్నారో ఈ సభ స్పష్టం చేస్తున్నదని అనుకొచ్చినడో. సభా వేదిక హంగామా ఆర్భాటాలకు 100 కోట్లు ఖర్చు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ సొమ్ముకు లెక్కలు చెప్పాలన్నాడు. ఈ డబ్బు కూలిన కాళేశ్వరం సొమ్మా మిషను భగీరథ పేరుతో పాత ట్యాంకులకు రంగులు వేసి పాత తాగునీటి పథకాలను లింకు చేసి దోచిన సొమ్మా హైదరాబాదు బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కోసం వసూలు చేసిన అదనపు ఫ్లోర్ల కమిషను సొమ్మా ఫార్ములా కార్ రేసు పేరుతో ప్రైవేటు కంపెనీలకు దోచిన సొమ్మా ధరణి పేరుతో అర్ధరాత్రులు భూ హక్కులను మార్చేసి దోచిన 1000 ఎకరాల దోపిడీ సొమ్మా కానామెట్ నియోపోలిస్ కోకాపెట్లలో 1000 కోట్ల విలువ చేసే భూములను వేలం పేరుతో అయిన వారికి దోచిపెట్టడం ద్వారా సంపాదించిన సొమ్మా లక్షల కోట్ల విలువ చేసే ఔటర్ రింగ్ రోడ్డు కేవలం 7,000 కోట్లకు 33 ఏళ్ల పాటు అని ఎంపీ కిరణ్ ప్రశ్నించిండు. 2 గంటల సభ కోసం ఖర్చు చేస్తున్న ఈ 100 కోట్ల ధన ప్రవాహం ఏ కమిషన్ల తాలూకదో తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ చెప్పాలన్నారు. 10 ఏళ్ల పొద్దులో ఇక మరి కేసీరావయ్య ఏ రకంగా ఏ విధంగా దోసుకున్నాడు. ఇవాళ అది లూటి ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాడు. అదంతా ప్రజల సొమ్ముని దాచుకొని ఇగో ఇవాళ ఈ రకంగా సభల కోసము ఖర్చు పెడుతున్నాడు. అధికారం దాహం కోసము వీళ్లకు ఇగో ఈ రకంగా దుల్ద వదిలించుకుంటున్నారు అనేది మరి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక మరి పార్టీ సొమ్మే 1500 కోట్లు ఉన్నాయట. పార్టీ ఫండే 1500 కోట్లు. అదిగాక ఇక ఈ రకంగా బొచ్చడంతా మరి ఇక జనాల సొమ్ము ఈ రకంగా కూడబెట్టుకొని ఇక ఇప్పుడు సభల కోసం సమావేశాల కోసం తెలంగాణ సమాజం సొమ్మును ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అనేది భువనగిరి ఎంపీ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక నిన్న పెద్ద మనిషి కేసీరావు ముచ్చట మరి మనం బయట వేసుకోవాలిగా. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెసే, పోలీసుల డైరీలో రాసి పెట్టుకోండి, మళ్ళీ మేమే వస్తాం,
ఇకపై బయటకు వస్తా, ప్రజల కోసం పోరాడుతా, ప్రజలను కేసీఆర్ నిప్పులు. అయితే ఇప్పుడు కొన్ని గమ్మతులు, కొన్ని బాధాకరమైన ముచ్చట్లు, అసలు ఏం జరిగే, ఎట్లా జరిగే, నిన్న సభల వరంగల్ ఎలకతుర్తి సభల 25 ఏళ్ళ పండుగలో ఇక మరి 33 జిల్లాలకు వెళ్ళి బిఎస్టికానికి వీళ్ళ అధికారం కోసం పాపం అమాయక రైతులను ఆగం పట్టించుర్రు, అమాయక రైతుల ప్రాణాలు మింగిర్రు, అమాయక రైతుల మూగజీవులను బలి తీసుకున్నారు, అమాయక రైతులకు చీఫ్ లిక్కర్లు మందు ఆశపెట్టి సభకు తీసుకొచ్చుకున్నారు, అమాయక రైతుల ఎడ్ల బండ్లను 2500 ఇస్తాం ఒక ఎద్దు బండికి, ఒక ఎడ్ల బండికి అని అమాయక రైతులను ఇలా ఆగం చేసి 2500 పేర తీసుకొచ్చి ఇలా వేల కొద్దీ ఇలా వాళ్ళ సొమ్మును నిలువున రోడ్ల పాలు చేసి వాటి ఉసురు పంచుకున్నారు. వాటికి మేతకు ఎడవాసి, నీళ్లకు ఎడవాసి అన్నవో రామచంద్ర అని 10 రూపాయల ఆశకు ఆ రైతులు ఆ ఎడ్ల బండను ఆ ఎర్రటెండల నీళ్లు దాపకుండా మేత మేపకుండా పోవాలని పాపం ఆ రోడ్డు మీద ఆ వడగాల్పు ఎండకు అగడ తలిగి ఎండ దెబ్బ కొట్టి ఉచితార్థంగా మూగజీవులు బలైపోయినాయి. చూద్దాం వీళ్ళ ఏషాలు ఎట్ట ఉన్నాయి, ఎటువంటి ఏషాలు వేసిర్రు, ఏంది ఏం కథ. ఇగో జూమ్ పెట్టి పిల్లగా అధికారం అనే యావతో నువ్వు ఆరాట పడుతున్నావా, ఇద్దరు అయ్య కొడుకులు ఇద్దరు ఎర్రటి ఎండలో ఆ బీఆర్ఎస్ సభలా తీసుకుంటున్నావా, అధికారం అనే యావతో నువ్వు ఆరాట పడుతున్నావా, ఎర్రటి ఎండలో మూగ జీవుల బలి తీసుకుంటున్నావా, పైసలాశ పెట్టి ఎడ్ల బండ్లను పరుగులు తీస్తీవా, మేతకు నీళ్లకు ఎడమాపి మూగ జీవుల చంపితివా, పైసలాశ పెట్టి ఎడ్ల బండ్లను పరుగులు తీస్తీవా, మేతకు నీళ్లకు ఎడమాపి మూగ జీవుల చంపితివా, కంచె గచ్చి బౌలే కచ్చకు దిగి కథలెన్నో చెప్పితివి, నీ సభకు వచ్చి సచ్చే మూగ జీవుల సంగతి చెప్పవేంది, కంచె గచ్చి బౌలి కచ్చకు దిగి కథలెన్నో చెప్పితివి, నీ సభకు వచ్చి సచ్చే మూగ జీవుల సంగతి చెప్పవేంది, ఈ పాపము నీకు ఊరికే పోదు కేటీఆర్, ఈ ఉసురు నీకు తప్పగా ముట్టును కేటీఆర్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు కేటీఆర్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు కేటీఆర్. అయితే 2500కు ఒక ఎడ్ల బండి అని మాట్లాడుకొని ఇక అక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులు ఉన్నారో ఈ రైతులతోటి వాళ్ళు బేరాలు చేసుకొని ఎర్రటి ఎండలో మూగజీవులు పాపం నీళ్లు తాగకుండా మేత మెయ్యకుండా కొంకుల పంట పుర్రు కార్చుకుంటా పాపం అయ్యి ఇవాళ ఎక్కడెక్కడనో ఉన్నటువంటి జిల్లాలకు వెళ్ళి ఆ ఎడ్ల బండను దోలుకొని వచ్చి ఇది సూర్యాపేట నుండి వచ్చిన ఎద్దు అని మరి చెప్తున్నారు. మరి ఈ రకంగా పాపం మూగజీవులను అన్యాయంగా వాళ్ళ అధికార దాహం కోసం బలి తీసుకున్నారు. మరి ఇంకా బీఆర్ఎస్ సభకు వచ్చి ఇక మరి ఎట్టయిందో ఏం కథ కానీ మొత్తానికైతే పాపం ఇద్దరు వాళ్ళు ఏదో మేస్త్రి పని చేస్తారట. సారయ్య గణేష్ అనేట ఆయన మెదక్ జిల్లా నంగునూరు మండలం బస్వాపూర్ ఊరోళ్ళు పాపం పోతనే వాళ్ళకు అని ఎద్దేవా చేశారు. బారాస రజతోత్సవాల సందర్భంగా ఎలకతుర్తిలో బారాస అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగంపై మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. అప్పులున్న ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ను విలన్గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించింది. 2 సార్లు బారాసకు అధికారం ఇస్తే ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 5-6 పర్యాయాలు అసెంబ్లీ జరిగింది. కేవలం 2 సార్లు కేసీఆర్ వచ్చారు. మరి ఈ పత్తిత్తు పలుకులు, ఈయన ఎలక తుర్తిలో నిన్న పత్తిత్తు పలుకులు వాళ్ళకిండు, శిల్క పలుకులు వాళ్ళకిండు సారు, పెద్ద సారు ఎవరు కేసీరావు. మరి ఈ పలుకులేందో నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోయినావు? అమ్మో, ఆడికి పోతే మేడిగడ్డ బొందలగడ్డ అయింది, అది ఎత్తి పొడుస్తారు. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రైవేట్ కంపెనీలకు దోషిపెట్టిన వ్యవహారం అంతా బయటకు వస్తుంది, అది ఎత్తి పొడుస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎవరెవరితోని ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఏంది ఏం కథ, ఆఖరికి వస్తార కల్లా భార్య భర్తలు మాట్లాడుకున్న విషయాలు కూడా మనం విన్నాం కాబట్టి అది ఎత్తి పొడుస్తారు. ఇక కంటికి కనపడ్డ, కంటికి ఇంపైన సర్కారు భూములను మొత్తం కథం పట్టిస్తుంది, అది ఎంచిపోస్తారు. ఇక అన్నీ లెక్కలు కడతారు, లెక్కలు అడుగుతారు, అద్దులు ఆల్మాలు బిర్రగా బయటికి అడుగుతారు. కాబట్టి వాము నా ఇజ్జతి విలువ మొత్తం పోతుంది అసెంబ్లీలో అని ఈ రకంగా లోపడంగా బదులుకొని అక్కడ నియోజకవర్గానికి పోకుండా ఇటు అసెంబ్లీకి రాకుండా తమ ఫామ్ హౌస్ కాడ, ప్రజల సొమ్ముతోని కట్టుకున్న ఫామ్ హౌస్ కాడ తమాషగా బాయి కాడ అండబెట్టి ఇక ఈ రకంగా ఇక నిన్న ఎలకతుర్తి పోయి పత్తిత్తు పలుకులు పలికిండు సారు. మరి అయ్యే పలుకులు నువ్వు అసెంబ్లీకి వచ్చి పలికితే వీళ్ళు సమాధానం ఇస్తారు కదా. ఇక గిసవంటి కథలు, గిసవంటి వ్యవహారం చేసుకుంటా నేను శుద్ధ పూసని సొక్కం పూసని నేను చేస్తే ఓ నీ దండం పెడితే మూత మోగింది మొయ్యిన. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఈగలు దోమలు గబ్బు కొడుతున్నాయి అనేది ఈయన మాట్లాడుకొస్తుండు. మరి ఈయన చేసిన వ్యవహారం ఏందో, నేను నా 10 ఏళ్ల రాజ్యంలో నేను బ్రహ్మాండంగా ఉరుకలు పెట్టించిన ప్రగతి అని అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అయిపోవు కదా. అసెంబ్లీకి ఎందుకు రా ఇయ్యాలా, గాడికి పోతానికి చేతనైంది. మరి ఈ అసెంబ్లీకి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడటానికి ఇంక చేత కాలేదు. ఏందో ఏమో అంతే, జనాలు అంత ఎడ్డోళ్ళు, జనాలకు ఏం తెలియదా అనుకుంటున్నా. ఇంకో నేను మర్చిపోతున్నా ఇక చూడండి, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఛాయలు బిస్కోట్లు అందించి మామ 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 అని మామకు కాళ్ళల్లో చేతుల్లో మెదులుకుంటా ఛాయల బిస్కోట్ అందించి ఉద్యమంలో ఈయన ఎప్పుడైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసినో 2001 ఏప్రిల్ 20వ తారీఖు నాడు అగో గా నుంచి మొదలు పెడితే మామ మామ అని మేనమామ మేనమామ అని ఎంట తిరిగితే ఇక చూడుర్రి, నిన్న బీఆర్ఎస్ రైతోత్సవ సభ అని ఎలకతూర్తిలో పెడితే కనీసం హరీష్ రావు ఫోటో లేదు. ఒక్కడొకరికి కళ్ళు బగ్గన మండిపడుతున్నాయి. ఒక్కడొక హరీష్ రావు అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతుర్రు. ఇక చూస్తాం ఇక చూస్తాం ఇక చూస్తామని ఓపిక పడుతురు. ఇప్పుడు హరీష్ రావు ముందా ఈయన ముందా? ఈయన కేటీఆర్, ఈ రాముల ముందా హరీష్ రావు ముందా? ఈయన ఎప్పుడు వచ్చిండు పార్టీలకు, ఆయన ఎప్పసంది పోరాడిండు ఈయనతోటి. ఇప్పుడు వీళ్ళదంటే వీళ్ళకే ఇప్పుడు ఇక రేపు చూడరాదు కథ ఇంకెట్టుంటుందో. ముందరనే ఉంది ముసుళ్ళ పండుగ. ఇక ఈ తండ్రి కొడుకు పోవడమే ఉంది. మరి మధ్యలో హరీష్ పెట్టవచ్చుగా. ఆయనని ఎప్పుడో కడకు నూకిర్రు, పొమ్మన లేక పొగబెడుతుర్రు. ఆయనకు బొచ్చ ఇప్పుడు ఆయన పక్కగా జరిగితే కథ ఇక ఇది మొత్తం అంతా కింద మీద కింద మీద కింద మీద మొత్తం ఉయ్యాలి ఊగాలి. కానీ ఇక చూస్తుండు 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 ఇప్పుడు ఏమనద్దు ఇక మీది మాటకే ఏదో కడుపులో మాత్రం అది మొత్తం అగ్నిపర్వతంలాగా లావా మొత్తం బయటికి రాబోతుంది. కానీ దాన్ని అనుస్తా ఉండు హరీష్ రావు. అవుపడుతుంది కదా, తండ్రి కొడుకుదే ఉన్నది, హరీష్ రావుది ఎందుకు లేదు ఫోటో? అట్లా ఆయన ఎప్పుడో కడకు నూకిరని కూడా ఆయనకు తెలుసు. కానీ ఎప్పుడు మంగళం పెట్టి వస్తాను అనేది కూడా ఆయన మధ్యలో మెదులుతుంది.
ఈనాడు ఇళ్ళ కూడా ఏం రాసిడయ్యా, తెలంగాణకు కాంగ్రెసే విలన్. మళ్ళీ ఇల్లు అదే రాసుకొచ్చిర్రు. గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు. కమిషన్లు తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పని. 420 హామీల అమలులో వైఫల్యం, ప్రభుత్వాన్ని మేము పడగొట్టాం, ప్రజలే వారి వీపులు సాఫ్ చేస్తారు, పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు, నేను బయటికి వస్తా, పోరాడతా, 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని భాజపా, ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలని భారత రజతోత్సవ సభలో కేసీఆర్. అబద్ధాలలో పిహెచ్డి చేసింది ఎవరయ్యా అంటే ఏం చెప్తారు జనాలు? ఇగో ఈయన పేరు చెప్తారు. ఇప్పటిదాకా మనం అనుకున్న ముచ్చట్లన్నీ పచ్చి అబద్ధాలు ఆడి మోసపూరిత హామీలు ఇచ్చి ఇవాళ నిట్ట నిలువున తెలంగాణ జనాలను బరివతల వ్యవహారం చేసిండు. ఇక మళ్ళీ ఇప్పుడు ఇక ఏదేదో శిరక పలుకులు ముంగటేసుకుంటే అది కాదు, ఇది పోదు, అది రాదు. ఇక వా ఏముందిలా, ఎన్ఐఏ చేతికి పహల్గామ్ కేసు. పహల్గామ్లోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన ఐజీ, డిఐజీ, ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ప్రత్యక్ష సాక్షులను ఈ బృందాలు విచారిస్తున్నాయి, బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడుల తీరుపై ఆధారాల కోసము ప్రవేశ నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలించనున్నాయి. బుధవారం నుంచి అవి ఘటనా స్థలిలోని ఉన్నాయి, ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి. ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఆధారాలు ఏమైనా లభిస్తాయేమోనని ఆ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నారు. ఎన్ఐఏకు అందిన వీడియో ఏమందింది? పహల్గామ్ దాడి క్రమాన్ని తెలియజేసే అత్యంత కీలకమైన వీడియో ఎన్ఐఏ చేతికి వచ్చింది. బైసరన్కు వచ్చే టూరిస్టుల కోసము రీల్స్ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని మొత్తాన్ని చిత్రీకరించాడు. ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి వేరువేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. తొలుత 2 ఉగ్రవాదులు ముస్లిం మత ధర్మోక్తిని చదవాలని సందర్శకులను బెదిరించారు. ఆ తరువాత దాదాపు 4గురిని కాల్చి చంపారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. సందర్శకులు తలా దిక్కుగా పారిపోగా జిప్ లైన్ అనే ప్రదేశం నుంచి మరో 2 ఉగ్రవాదులు బయటికి వచ్చి కాల్పులు మొదలుపెట్టారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఫోటోగ్రాఫర్ పరిగెత్తాడు. తూటాలను తప్పించుకోవడానికి చెట్టు కొమ్మపై దాక్కున్నాడు. ఆ తర్వాత మొత్తం చిత్రీకరించాడు అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మొత్తానికి ఎన్ఐఏ చేతికి పోయిందట పహల్గామ్ కేసు. ఇక మరి మా దగ్గర 130 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఏ క్షణమైనా ఏమైనా ఎప్పుడైనా మేము ఏదైనా చేయవచ్చు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడికక్కడ మేము బందోబస్తు చేసుకున్నాం అని ఏమో ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ మాకు సింధు జలాలు పాకిస్తాన్కు రానియకపోతే రక్తపాతమే కళ్ళ చూస్తామని ఇప్పుడు వాళ్ళు బొబ్బలు కొడుతున్నారు. ఇక నేను అది ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఎంతవరకైనా పురస్తే ఇక ఏదో చేస్తా అని ఈయన చెప్తుండు. ఇక మరి అక్కడ దాడి జరిగినాక
అఖిలపక్ష సమావేశం పెట్టుకొని ఎట్లా ఎదుర్కొందాము, ఎట్లా చేద్దాము, మరి పాకిస్తాన్ వాళ్ళు ఈ రకంగా రెచ్చిపోతుర్రు, ఎవరిచ్చిన హిమ్మతి, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏంది ఏం కథ, వీళ్ళను మనం సమిష్టిగా ఎట్లా ఎదుర్కొందామన్న ఆలోచన చేసి మాట్లాడుకుందామని అఖిలపక్షం పెడితే ఇక ఈయన నాకు దానికంటే మొట్టమొదలు ఎలక్షన్ల కథే ముంగట అని ఈయన మోదీ బీహార్కి వచ్చిండు. అఖిలపక్ష సమావేశానికి డుమ్మ కొట్టి బీహార్కి వచ్చిండు. ఎన్నికల కథ ముంగటేసుకుంటూ, ఎలక్షన్ల ర్యాలీ ముంగటేసుకుంటూ. మోడీ కథ గిట్లా ఉంది, నిండా ముంటే సరిలేదు అన్నట్టుగా. ఇక మరి అక్కడ ఏదైతే ఇప్పుడు ఆ బైసరన్ లోయ ఉంది కదా, దాడి జరిగిన కాడ ప్రకృతి అందాలను చూస్తేందుకు మరి ఏటా 1 కోటి మంది పోతుర్రు ఆడికి. ఆడ మరి సరి అయిన మరి నిఘా ఎందుకు లేదు? ఈ దళాలు ఎటువాయే, బలాలు ఎటువాయే, పోలీసులు నిఘా ఎటువాయే, ఇంటెలిజెన్స్ నిఘా ఎటువాయే, ఏ రకంగా వాళ్ళు వచ్చింది, ఎట్లా వచ్చింది అనే దాని మీద కూడా ఇప్పుడు మోడీ మీద మన్ను దుమ్ము పోస్తారు. ఈయన ఆయమన్నోడైతే గిట్ల ఎట్లా వచ్చు, నిఘా వైఫల్యం అందువల్లనే వచ్చిర్రు. మోదీ వైఫల్యమే, ఇంటెలిజెన్స్ వాళ్ళు లేరు అక్కడ, పోలీసులు లేరు అక్కడ. ఇక ఈ రకంగా మొత్తానికి ఇక చేతులు కాజినాక ఆకులు పట్టుకున్నాడు ఉంది కథ. మరి అది ఎట్టయితుందో ఏం పొద్దో కానీ చూడాలి. మరి పాకిస్తాన్ వాళ్ళు ఏమో ఉర్రి అంటే ఉర్రి అంటుర్రు. ఇక మరి వాళ్ళు చైనా వాళ్ళని చూసి మురుస్తుర్రా, మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక చూద్దాం. రేపు ఇంకా ఏం కథ జరగబోతుంది, ఏంది ఏం కథ. ఇక మరి ఉగ్రవాదుల స్థావరాలు గివరాలు మొత్తం ఏడి కాడికి పగ్గంపాటు చేస్తున్నాం, వాళ్ళ అంతు చూస్తున్నాం అన్నట్టుగా కొంత వాళ్ళ ఇండ్లను కూడా తగలబెట్టినాం అనేది, ఉగ్రవాదుల ఇండ్లను కూడా తగలబెట్టినాం అనేది వస్తుంది బయటికి. ఇక రేపు ఏం జరగబోతుంది, మోడీ దీని మీద ఏ రకంగా వాళ్ళని ఎదుర్కొంటారు అనేది చూద్దాం మనం ముందు. స్మితా సబర్వాల్పై వేటు, అప్రాధాన్య పోస్టులకు బదిలీ, భారీగా ఐఏఎస్ల బదిలీలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం. జయేష్ రంజన్కు కీలక బాధ్యతలు. పరిశ్రమల పెట్టుబడుల సెల్కు CEO. మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా. GHMC కమిషనర్గా హార్వీ కర్ణన్. HMDA కమిషనర్గా ఇలంబర్తి. కుటుంబ సంక్షేమ కమిషనర్గా సంగీత సత్యనారాయణ. ఇక కొంతమంది ఐఏఎస్లను ఇక అటు ఇటు బదిలీలు చేసిరట, ఎవరెవరు స్థానంలో ఎవరెవరు వచ్చిరట. సరే ఆ కథ అట్ట ఉంది. మొత్తానికి స్మితా సబర్వాల్పై వేటు పడదట. ఇక ఆమె ఇక నిన్న మొన్న కంచెగచ్చిబోలి కథలో ఇక ఈమె ఆ ఫేక్ వీడియోలు కూడా అట్లనే పోస్ట్ చేసింది అనేది కూడా జర ఈమె మీద రాద్ధాంతం నడిచింది. ఇక అది ఆఖరికి వస్తారకల్లా ఇక అది ఇంకో కథ గీడికి వచ్చింది. ఆ కథ పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది. ఈయన చెప్పాలి, ఇక మరుగుతుందని ఈయన చెప్పాలి, అందరికి తెలియదు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది. లేపుకొస్తావా పానాలా? కోట్ల రూపాయలు ఇచ్చినా ఏం ఇలవా పలవా? ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర. మోదీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. అరేబియా సముద్రంలో నౌక విధ్వంసక క్షిపణి పరీక్షలు. 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు BSF ఆదేశాలు. పహల్గాం ఉగ్రదాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడి రక్తం మరుగుతుందన్న విషయం తనకు అర్థమవుతుందని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచి తనదని, పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారికి, దాడి వెనక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాని
దేశ ప్రజలందరి హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితుల ఆవేదనను రాష్ట్రాలకు భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఈ క్రూర దాడిని ముక్త కంఠంతో నిరసిస్తున్నారని ఇక ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుడు మోడీ. కానీ అదే వెళ్ళాక అనుకున్నాం కదా, నువ్వు మంచిగా అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని ఆర్మీ జవాన్లను బిరుగా పెడితే గీ కథ ఎందుకు వచ్చు? ఏదో అతరబుత్తర వ్యవహారం చేసావు కాబట్టి కథ కమ్మింది, వాళ్ళు జ్వరపడ్డరు, కథం పట్టించారు. ఇక ఇప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా, రక్తం మరుగుతుంది, ఇది అవుతుంది అది అవుతుంది, ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అంటే ఏం ఆదుకుంటావు? నువ్వు పశువు పరకో ఇస్తావు, పానాన్ని తీసుకొస్తావా? ఇగో 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే, పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు. పాక్కు అండగా ఉంటాం చైనా. ఇప్పుడు మందబీరు చూసుకునే కదా కుక్క మరిగేది. కుక్క ఎందుకు మరుగుతుంది? కుక్క ఎందుకు మరుగుతుంది అంటున్నా? మందబీరు చూసుకొనే కుక్క మరుగుతుంది. ఇప్పుడు అందుకనే ఇక్కడ వీళ్ళు మొరిగేది ఎందుకు? వాళ్ళకు లోపటంగా ఎవరో లోపాయికారి ఒప్పందం నడుస్తుంది కాబట్టి ఏం కాదు నువ్వు అరుచుకోరా. ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటుందంటే పంచాయతీ ఉంటుంది. ఒకడేమో జర్ర బక్కోడు, ఒకటి జర బలిసినోడే. ఇక ఆయనకి పశ్యపరంగా బలిసినోడే, ఇక ఆడు కుటుంబ పరంగా బలిసినోడే, అన్నిటిలో ఆడు ఆరితేరే ఉంటాడు. ఓ బక్కోడు ఆడు ఒంటరోడు, వాడు ఏం చేయలేడు. ఎట్లా మరి ఇప్పుడు ఈ బక్కోడు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి? అమ్మా నేను ఒకసారి ఆడ కాడిపోతే నా పని అవుతుంది, నన్ను ఊరికనే పిసికేస్తారు, మరి ఏం చేయాలి? అప్పుడు ఇక వాడు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు గాలిచ్చి ఆఖరికి వస్తున్న కల్లా ఇక ఎవడో ఒకడు, అరే వాళ్ళు 10 మంది రా, మేము 20 మంది ఉన్నాం, నువ్వు ఒక్కనివే అనుకోకు, మా సపోర్ట్ నీకు ఉంటుంది కానీ కథ అంటే అప్పుడు ఈయన రారా మీ లెక్కేందో మీ పత్రం ఏందో రారా అని ఈయన పోయి అలా ఆకిట్ల కాడ వాళ్ళ దర్బార కాడ నూలి పెడతాడు. గిది కథ. ఇప్పుడు ఈ కోయిలాగలకు పాకిస్తాన్ కోయిలాగలు అన్ని తీర్లో మంచి బిర్రు చేసుకున్నాయి. అణ్వస్త్రాలు ఎక్కడెక్కడ వేయించినాము అవి మీకు తెలియదు, ఏడేడ వేయించినామో అవి ఎవరికి తెలియని రహస్య ప్రాంతాలలో అణ్వస్త్రాలు వేయించినాం. అన్ని తీర్లో మేము సిద్ధంగా ఉన్నాం, ఎంతవరకైనా పురస్తే అనేది ఆ మాట వాళ్ళకి ఎందుకు వస్తుందంటే పక్కపొంటి ఉన్న వాళ్ళు వాళ్ళకు మంచిగా మరి చైనా వాడ రష్యా వాడ ఎవడో మొత్తానికి వాళ్ళకు సాబ్దారి ఇస్తుర్రు. నువ్వు కుర్రా ఇండియాని ఎంతవరకైనా పురస్తే మేము ఉన్నాం మీ పక్కపొంటి అన్నట్టుగా. అందుకనే వాళ్ళు శాప కింద నీరు లెక్క వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేస్తే ఈయన ఏది ఎక్కర్లేదు ఏమని అంటే బయట దేశాలు, ఏమని అంటే ఉచిత పథకాలు, ఎలక్షన్ల జాతర, ఇదే కథ. కనీసము దాడి జరిగినాక అఖిలపక్షం మీటింగ్ పెట్టి మాట్లాడుకుందామంటే నాకు మీ ఉగ్రదాడి మీటింగ్కు జనాల పానాల కంటే ఎక్కువ నాకు ఎలక్షన్ల కథే కావాలి అని వచ్చి బీహార్లో పడ్డాడు ఈ దొర. ఇక బీహార్లోకి వచ్చి ఇక అది ఇది ఇది అది బారు బూరు బచ్చనపేట అని మాట్లాడాడు. గిసవంటి కథలు నడుస్తున్నాయి. ఇక మరి ఇంటి దొంగ ఏమంటారు చూడు, ఇంటి ఈగతో కొడితే బయట తోకతో కొట్టినట్టు ఇంటి ఆయన గట్టి ఆయన అయితే గాయానికి వచ్చు వీడికి. ఈయన లూజు వ్యవహారం చేసే వరకైనా ఎదుట సంద అయింది. పంచాయతీ పాడై ఇంకేముంది పిల్లగా. ఇగో వాడు అంటున్నాడు చూడు, మా 130 అణ్వస్త్రాలను మీకే గురిపెట్టాం, భారత్ను ఉద్దేశించి పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ వ్యాఖ్యలు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్నాయి. పాకిస్తాన్ నేతలు సైన్యాధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. లండన్లోని పాకిస్తాన్ హై కమిషన్ ఎదుట ఆందోళన చేస్తున్న భారత సంతతి ప్రజలను గొంతు కోసేస్తాం అంటూ సంజ్ఞలతో పాక్ సైనిక అధికారి హెచ్చరించిన మర్నాడే పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ సింధు నది నీటిని ఆపేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, పాకిస్తాన్ వద్ద ఉన్న
అణ్వాయుధాలు క్షిపణులు ఏదో ప్రదర్శన కోసం కాదు, వాటిని దాడికి సిద్ధంగా దేశవ్యాప్తంగా రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచాం. చూసిరా, పాకిస్తాన్ వద్ద ఉన్న 130 అణ్వాయుధాలు భారత్ వైపే గురిపెట్టి ఉన్నాయి అని అబ్బాసీ హెచ్చరించారు. గోరీ, షహీన్, గజ్నవి వంటి క్షిపణులు అణ్వాయుధాలు అన్నీ భారత్ కోసమే సిద్ధం చేశామన్నారు. వాళ్ళంతా పేనుకొనే ఉన్నారు. చేప కింద నీరు లెక్క వాళ్ళు విస్తరించి ఇప్పుడు ఈ కథ నడిపించి రాళ్ళు అయిపోర్రా. ఇక మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఎదురు మళ్తే మనం ఇక ఏం కావాలన్నా అది చేద్దాము, మనకు పక్కపంటి వాళ్ళు మంచిగా హిమ్మతిస్తారు అనే దాని మీదనే బిర్రుగా వాళ్ళు పట్టు మీదనే ఉన్నారు. గది ఇంతవరకు పసిగట్టలే మన మోడీ. మళ్ళీ ఈయన విశ్వగురువు, ఈయన పోతే ప్రపంచ దేశాల అధ్యక్షులు నిలబడతారు, చప్పట్లు కొడతారు అనేది కథగా అందిస్తారు. కానీ లోపలి కథ ఈ కథ అవుతుంటే పసిగట్టలే మోడీ. పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ తన భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్పై నిందలు వేస్తుందని ఆరోపించారు. పాకిస్తాన్ విషయంలో చేపట్టిన చర్యల తీవ్ర పరిణామాలు ఏమిటో భారత్కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుందని, అందుకే దాడికి వెనకాడుతుందన్నారు. అయ్యా, పాకిస్తాన్ గగనతలం మీదుగా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించిన 2 రోజులకే విమానయాన పరిశ్రమలో గగ్గోలు పుట్టిందని, మరో 10 రోజులు ఇలాగే కొనసాగితే ఆ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతాయని చెప్పారు. ఇక ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని భారత్ నిలిపివేయడంపై స్పందిస్తూ ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన చర్యలతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఇప్పటికే వాణిజ్యం నిలిపివేతతో మొదలైన ఇబ్బందులను, యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ఆ దేశ త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది, సిబ్బంది సెలవులను రద్దు చేసింది, అన్ని రైల్వే స్టేషన్లను ఆర్మీ అధీనంలోకి తెచ్చుకుంది. అత్యవసర పరిస్థితి తలెత్తితే యుద్ధ ట్యాంకులు, మిలిటరీ పరికరాలు, ఆయుధాలు, సైన్యానికి అవసరమైన సరుకులు వాటిని అప్పటికప్పుడు వేగంగా రవాణా చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్టు అబ్బాసీ పేర్కొన్నారు. చూసిరా, వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసుకొని ఉన్నారో పాకిస్తాన్ కోల్యాగలు. పాకిస్తాన్లో ఔషధాల కొరత ఏర్పడకుండా ఆ దేశం అత్యవసర చర్యలు చేపట్టింది. చైనా, రష్యా, ఇతర దేశాల నుంచి ఏపీఐలను దిగుమతి చేసుకునేందుకు పాక్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ఇప్పుడు మనోళ్ళు అంటారు, అడ్డి మారి గుడ్డి దెబ్బ, పాకిస్తాన్ అన్న ఆర్థిక వ్యవస్థ అతలా కుతలమైంది, వాడు అన్నమో రామచంద్ర అంటుండు, వాడు ఎంతవరకైనా ఎప్పటికైనా రావాల్సిందే, భారత్కు తలకాయ వంచి నమస్కారం పెట్టవలసిందే. లేకపోతే ఆనికి ఎక్కడివి నీళ్ళు, ముడ్డి కడుక్కుంటందుకు నీళ్ళు లేవానికి గతి అని ఇప్పుడు వీళ్ళు కూతలు ఎవరు మనోళ్ళు భారతీయులు. కానీ వాని బిర్రు చూడుర్రి, వాని ధైర్యం చూడుర్రి, వాని కథ చూడుర్రి, వాని కార్ఖానా చూడుర్రి, వాడు ఏ రకంగా చెలరేగిపోతుండో చూడుర్రి. వారికి హిమ్మతి ఇస్తోడు ఎంత బిర్రుకాలోడో, ఏ రకంగా ఎంత సత్తా ఉన్నాడో చూడుర్రి. ఇక లేకపోతే పిట్టె కొంచెం కూత గనం అన్నట్టుగా ఎందుకు వస్తాయి ఈ కూతలకి పాకిస్తానానికి? అట్లా కుక్క కనుక ఎరుగులో ముడ్డి పెట్టి కయ్య మొత్తుకున్నట్టుగా ఇక 10 కుక్కలు వచ్చినా ఏం చేయలేదు ఆ కుక్కని. అది ఎనుగుల ముడ్డి పెట్టి ఇక లటా 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 ఇదే పని. ఆ కుక్క ఎనుగులో ముడ్డి పెట్టి కయ్య మొత్తుకుంటే 10 కుక్కలు వచ్చినా ఆ కుక్కని ఏం చేయలేవు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మన కథ కూడా. ఏమవుతుందో ఏం కథ మరి. ఇగో ఇది తెలుసుకోవాలి. సెల్లులో బందీలైతే మెదడు మొద్దుబారుతుంది, తాజా సర్వేలో వెల్లడి. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్, విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కండ చూపిస్తావు ఫేస్బుక్. ఇక మరి పక్క నుంచి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్.
ఇక మరి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేసుడైనా కూలి చేసుడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూర్చుంటారు చిన్నపోయి. నిన్ను చూడకుండా ఉండలేరే యూట్యూబో, నిన్ను చూడకుండా బతకలేరే ఫేస్బుక్కో, నిన్ను చూడకుండా ఉండలేరే వాట్సప్, నిన్ను చూడకుండా ఉండలేరే గదంతా ఉంటుందిగా ఇన్స్టాగ్రామ్. ఇక ఈ రకంగా మొత్తం అందులో బందీలు అయిపోతే, సెల్ ఫోన్లో బందీలు అయిపోతే మెదడు మొద్దువారుతుందట. ఎట్లా జీవితాన్ని ఎంతో సులభతరం చేసి సమయాన్ని ఆదా చేస్తున్న సెల్ ఫోన్లతో లాభం ఎంతుందో నష్టం కూడా అంతకన్నా ఎక్కువ ఉందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. మంచితనం రూపాయి ఉంటే చెడుతనం 3 రూపాయలు ఉందట. పిల్లలైతే సెల్ ఫోన్లలో బందీలు అవుతున్నారు, స్క్రీన్లను విడిచిపెట్టడం లేదు. దీంతో నిద్రలేమి, కుంగుబాటు వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే రుజువైంది. ఇది మానవ మేధోశక్తి పైన ప్రభావం చూపుతుందని, ఫలితంగా ఐక్యూ స్థాయి తగ్గిపోతుందని మిషిగాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మానిటరింగ్ ది ఫ్యూచర్ సర్వేలో వెల్లడైంది. సర్వే సమాచారాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. స్క్రీన్ టైం అధికమైతే టీనేజర్లు, యువకుల్లో వివేచన సామర్థ్యం తగ్గుతున్నట్టు తేలింది. ఏకాగ్రత లోపించడం, జ్ఞాపక శక్తి మందగించడం, ప్రాథమిక స్థాయి తార్కిక శక్తి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మెదడు పనితీరులోనే మార్పులు ఉన్నట్టు గుర్తించారు. గతంలో పిల్లలు, టీనేజర్లు పుస్తకాలు, చిన్న చిన్న కథలు చదివేవారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చాక పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచేవారే లేరు. అమెరికాలో జరిగిన సర్వే ప్రకారం 2012లో 45% మందికి పుస్తక పఠనం అలవాటుగా ఉండేది. 2021 నాటికి అది 38% పడిపోయింది. ప్రతిదీ ఒక క్లిక్, స్వైప్ ద్వారా లభిస్తుండడంతో దేన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాంతో స్పష్టంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. అట్లా మొత్తానికి ఖచ్చితంగా దీన్ని మనం ఆచరించాలే, లేకపోతే రాబోయే రోజుల్లో బతుకు మొత్తం సుడిగుండం అయిపోతుంది. పోరగాళ్ళకు ఫోన్లు అందులో మూతులు పెట్టి పొద్దుస్త వారం గెలికి ఆమె బోధనకపోతే ఫోనే ఇస్తారు, బడికి పోకపోతే ఫోనే ఇస్తారు. ఈ రకంగా పోరగాళ్ళ